మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మన ముఖం తెల్లగా అందంగా మెరిసిపోవాలని అందరూ కోరుకుంటాం కదండి. ఇటు అమ్మాయిలైనా కానీ అటు అబ్బాయిలైనా కానీ అందరూ కూడా అందంగా ఉండాలని కోరుకుంటారు కదా. దీనికోసం రకరకాలైనటువంటి చిట్కాలను పాటిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే కలబంద చిట్కా మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం బయటకు వెళ్ళినప్పుడు మన స్కిన్ మీద దుమ్ము, ధూళి, ఇతర మలినాలు పేరుకుని పోయి ఉంటాయి కదా. అలాగే ఎండలో తిరిగినప్పుడు మన స్కిన్ ట్యాన్ అయిపోతుందన్నమాట. అలాంటప్పుడు ఈ కలబంద చిట్కాని మీరు పాటించినట్లయితే కనుక మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ కలబంద చిట్కాలో మనం ముఖ్యంగా ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కలబంద, చక్కెర అండి. ఈ కలబంద, చక్కెర రెండూ కూడా మన చర్మాన్ని డీప్ క్లీన్ చేస్తాయన్నమాట. అంతేకాకుండా మన స్కిన్ చాలా హెల్దీగా, గ్లోగా కూడా ఉంటుందండి. మరి ఈ చిట్కా గురించి ఈరోజు వీడియోలో మనం చూద్దాం. కలబంద నల్లగా మారిన చర్మాన్ని తిరిగి తెల్లగా మార్చడానికి బాగా ఉపయోగపడుతుందండి. అలాగే ఈ కలబందలో విటమిన్ సి, విటమిన్ ఇ ఉండటం వల్ల చర్మంపై పేరుకున్నటువంటి డెడ్ సెల్స్ ఉంటాయి కదా, వాటిని తొలగించి చర్మానికి తగినంత తేమను అందజేస్తాయన్నమాట. ఈ చక్కెర మనకి చర్మంపై ఉన్నటువంటి డెడ్ సెల్స్ని, నలుపుని తగ్గించి తెల్లగా అందంగా మారుస్తుందండి. ఇప్పుడు ఒక చిన్న కలబంద ముక్కను తీసుకుని దీన్ని చక్కెరలో అద్ది ముఖానికి స్క్రబ్లా సున్నితంగా రుద్దాలండి. ఒక 3 నుండి 5 నిమిషాల పాటు మనం దీన్ని మర్దన చేయాలన్నమాట. ఇలా స్క్రబ్ చేయటం మూలంగా మన చర్మ రంధ్రాల్లోని మలినాలు ఉంటాయి కదా, ఆ మలినాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇలా కలబంద, చక్కెరతో రుద్దిన తర్వాత మనం ఒక 15 నుండి 20 నిమిషాల పాటు అలా అట్టిపెట్టుకోవాలండి. తర్వాత మనం నార్మల్ వాటర్తో మనం ఫేస్ని వాష్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసిన తర్వాత మన స్కిన్ చాలా శుభ్రంగా ఉంటుందండి. చాలా అందంగా కూడా ఉంటుందన్నమాట, గ్లోగా కూడా ఉంటుంది. ఇంకా మనం ఈ కలబంద వీటిని స్క్రబ్ లాగా రుద్దిన తర్వాత ఇంకా అందంగా కనిపించాలంటే మనం ఫేస్ ప్యాక్ని తప్పకుండా వేసుకోవాలండి. ఈ ఫేస్ ప్యాక్ని వేసుకునే ముందు తప్పనిసరిగా ఫేస్ వాష్ చేసుకోండి. ఫేస్ వాష్ చేసుకోకుండా మాత్రం ఏ ఫేస్ ప్యాక్ని కూడా మీరు అప్లై చేయొద్దండి. ఈ ఫేస్ ప్యాక్ కోసం ముల్తానీ మట్టి, టమాటో రసం, పచ్చిపాలను తీసుకోవాలండి. ముందుగా ఒక గిన్నెలోకి 2 టీ స్పూన్ల ముల్తానీ మట్టి, కొద్దిగా టమాటా రసం, మిశ్రమానికి సరిపడా పచ్చిపాలను వేసి మనం దీన్ని స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. ఈ మిశ్రమాన్ని మన ముఖానికి అప్లై చేసుకోవాలండి. దీన్ని ఒక 15-20 నిమిషాల పాటు అట్టిపెట్టుకోవాలి. తర్వాత మన ముఖాన్ని శుభ్రంగా చల్లటి నీటితో కడిగేయాలండి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత మన ఫేస్ని సబ్బుతో కానీ ఫేస్ వాష్తో కానీ అస్సలు కడగకూడదండి. కనీసం ఒక్క 5 గంటల వరకైనా సరే మీరు ఈ చిట్కాను పాటించండి. ఇలా ఈ కలబంద చిట్కాని మీరు పాటించినట్లయితే కనుక మీ స్కిన్ చాలా మృదువుగా, గ్లోగా, చాలా తెల్లగా కూడా తయారవుతుందండి. మీరు వేలకు వేలు బ్యూటీ పార్లర్కి పోసే బదులు ఇలా చిన్న చిన్న చిట్కాలను మనం ఇంట్లోనే పాటించినట్లయితే కనుక మన స్కిన్ని చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. మరి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూస్తారు కదా ఈ చిట్కాని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.